నమస్కారం. నేటి ధాత్రి వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇండోనేషియాలో మోదీకి రామాయణ ప్రదర్శనతో ఘన స్వాగతం. వాయాంగ్ కులిత్ కళతో భారత్ సంస్కృతికి ఇండోనేషియా గౌరవం. మోదీ పర్యటనలో రామాయణ గాథ ప్రత్యేక ఆకర్షణ. భారత్ ఇండోనేషియా సాంస్కృతిక బంధానికి కొత్త ఊపు. మేడారం పనులు 10 రోజుల్లో పూర్తి చేయాలన్న సీతక్క. సీఎం పర్యటనకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశం. వరద ప్రభావిత ప్రాంతాలపై మంత్రి సీతక్క సమీక్ష. మేడారం అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్న మంత్రి. సాయికృష్ణ తల్లికి 20 లక్షల సాయం అందించిన అంబటి. బాధిత కుటుంబానికి వైసీపీ అండగా. సాయికృష్ణ కేసులో న్యాయం చేయాలని డిమాండ్. విజయలక్ష్మికి వైసీపీ నేతల ఆర్థిక సహాయం. కాళేశ్వరంపై కేసీఆర్ సమాధానం చెప్పాలన్న ఆది శ్రీనివాస్. ప్రాజెక్టు ఖర్చులపై నిలదీత. కాళేశ్వరం వాస్తవాలకు ప్రజలు చెప్పాలన్న ఆది శ్రీనివాస్. అసెంబ్లీలో వివరణ ఇవ్వాలని సవాల్. ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణకు ఘన స్వాగతం. 2 కోట్ల అభివృద్ధి పనులు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడిందన్న ఆనం. ప్రజల ఆశీస్సులతో మరిన్ని అభివృద్ధి పనుల హామీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా అక్కడి ప్రభుత్వం భారతీయ సంస్కృతికి ప్రత్యేకగా నిలిచే రామాయణ గాథ ఆధారంగా ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించింది. షాడోస్ ఆఫ్ ది ఎపిక్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో ఇండోనేషియాకు చెందిన ప్రసిద్ధ సాంప్రదాయ కళారూపం వాయాంగ్ కులిత్ అంటే తోలుబొమ్మలాటను ప్రదర్శించారు. సాంప్రదాయ గామెలాన్ ఆర్కెస్ట్రా సంగీతంతో సాగిన ఈ ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రామాయణ కథను కళాత్మకంగా ఆవిష్కరించిన ఈ ప్రదర్శన భారత్ ఇండోనేషియా మధ్య ఉన్న సాంస్కృతిక బంధానికి ప్రతీకగా నిలిచింది. ప్రధాని మోదీకి అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలకగా 2 దేశాల మధ్య చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసే కార్యక్రమంగా నిలిచింది. హైదరాబాద్ మల్లాపూర్లో జరిగిన 18వ హమాలీ ఆవిర్భావ సభలో ఓ బీఆర్ఎస్ అభిమాని చెప్పిన మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి. తన మనవడికి కుర్మ చరణ్ రాజ్ అనే పేరు పెట్టామని, ఆ పేరులోని మొదటి అక్షరాలతో కేసీఆర్ అని పిలుస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ పై ఉన్న అభిమానంతోనే ఈ పేరు పెట్టినట్లు చెప్పారు. తన మనవడు సెప్టెంబర్ 17న జన్మించాడని, ఆ సందర్భంగా ఈ పేరును ఎంపిక చేశామని వివరించారు. అభిమాని మాటలు విన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన్ను అభినందించారు. ఈ సంఘటన సభలో ఆసక్తికరంగా మారడంతో పాటు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. నాయకులపై ప్రజల్లో ఉన్న అభిమానానికి ఇది నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. కుర్మ చరణ్ రాజ్ కేసీఆర్ మల్లగూడెం నా కేసీఆర్ నా మన్మన్ బర్త్డే రోజు ఇదే ఫంక్షన్ లో సంబరాలు చేద్దామని కూడా మళ్ళొకసారి మీకు తెలియజేస్తూ నా మన్మన్ బర్త్డే కూడా ఇంతకంటే ఘనంగా కూడా నా మన్మన్ బర్త్డే చేస్తా. స్వాగతంగా ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ. అరే 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 బాబు ఇక మీరు రాబాకండి. సరే జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు హమాలి ఆవిర్భావ దినోత్సవం 18వ ఆవిర్భావ దినోత్సవానికి అన్నా ఒక్క నిమిషం అధ్యక్ష చేతులు అందరు చేరు ఒకసారి చేతులు పైకి లేపాలన్నా. జై రామన్న, జై రామన్న, జై రామన్న. సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలి తల్లి పార్వతి గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల ముందు తన కుమార్తె కేసులో న్యాయం చేస్తారని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు.
తన కుమార్తె మృతిపై సమగ్ర విచారణ జరిపి అసలు నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సుగాలి ప్రీతి కేసును వేగంగా విచారించి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదుతో మరోసారి సుగాలి ప్రీతి కేసు రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు, లేకపోతే ఎవరు మీకు ఇన్వెస్టిగేషన్ చేసి మీకు రిపోర్ట్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అవి ఏవి చేయకుండా చుప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు, ఒక్క ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు. ఇంత బర్నింగ్ కేసులుంటే కూడా ప్రభుత్వం అంతా అబద్ధపు కేసుల మీద పరిగెడుతున్నారు కానీ నా కూతుర్ని చంపేసిన వాళ్ళ మీద పరిగెడుతుంటే నాకు న్యాయం జరిగేది. అందుకే ఈ రోజు నాకు న్యాయం చేయండి అని సభముఖంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, యశస్వ గారిని కూడా కోరుకుంటున్నాను. సాయి కృష్ణ మృతి ఘటనలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. భర్తను కోల్పోయి ఇప్పుడు తన కుమారుడు సాయి కృష్ణను కూడా కోల్పోయిన విజయలక్ష్మి పూర్తిగా ఒంటరిగా మారిపోయారన్నారు. ఆమెకు ఆర్థికంగా తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీలోని కాపు నాయకులు కలిసి 20 లక్షల రూపాయల విలువైన డిమాండ్ డ్రాఫ్ట్ ను స్వయంగా అందజేసినట్లు వెల్లడించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి అసలు బాధితులను చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం కూడా తగిన సహాయం అందించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా మానవత్వంతో స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వారికి భర్త లేడు, కొడుకు కూడా చనిపోయాడు, కూతురున్న పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, ఏకాగ్యం ఉంది. కాబట్టి ఆ తల్లికి కొంత మేరకు ఆర్థిక సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం అనుకుని ఒక 40 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులం 50,000 రూపాయల చొప్పున కలెక్ట్ చేసి ఆమెకి ఈ రోజున ఆమె పేరుతో ఒక డీడీ తీసి ఆ డీడీని వారికి ఇచ్చి వెళ్ళడం కోసం మేము ప్రధానంగా ఈరోజు ఆమె ఉద్దేశంలో ఉందని చెప్తే అక్కడికి వచ్చి ఆ డీడీని మీ అందరి సమక్షంలో అందజేసి వెళ్తున్నాం. ఇది ప్రధానంగా ఇవాళ ఇక్కడ రావడానికి గల కారణం. ఈ కేసు చాలా దురదృష్టకరమైనటువంటి కేసు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ గడువు పొడిగించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ తరపున రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు పార్టీ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం 6.9% ఎన్యూమరేషన్ ఫామ్లే పంపిణీ అయ్యాయని, మిగిలిన ఫామ్లను కేవలం 20 రోజుల్లో పంపిణీ చేయడం సాధ్యం కాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అనేక ఫిర్యాదులు, అభ్యంతరాలను సీఈఓ సుదర్శన్ రెడ్డికి అందించినట్టు తెలిపారు. గడువు పెంపుపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా వినతి పత్రం అందజేస్తామని వెల్లడించారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ప్రక్రియ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. రాష్ట్రంలో పూర్తి అవగాహన మా పార్టీ కార్యకర్తలకి కల్పించడానికి, తర్వాత దీనిపై రోజువారీ వివిధ గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ఏదైతే బిఎల్ఓస్ ఉన్నారో బిఎల్ఏస్ పైన మరి వాళ్ళకందరికీ అవగాహన చేస్తూ వాళ్ళు పనిచేసే విధంగా ఉండడానికి మా రాష్ట్ర పార్టీ ఒక కమిటీని నియమించింది. దీంట్లో పెద్దలు ఎల్ రమణ గారు, కర్నె ప్రభాకర్ గారు, దాసో శ్రవణ్ గారు, మరి సోమ భరత్ కుమార్ గారు, సతీష్ రెడ్డి గారు, క్రిషాంక్ గారు, సుమిత్ర ఆనంద్ గారు, ముజీబుద్దీన్ గారు, అదేవిధంగా అభిలాష్ రావు గారు 9 మందితోని కమిటీ వేశారు. నిన్న సాయంకాలం పూట మరి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి వచ్చినటువంటి సూచనలు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇబ్బందులు అవన్నీ కూడా మరి ఎలక్షన్ కమిషన్కి ఈరోజు మేము ఒక నివేదిక రూపంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ రావడానికి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మరి కేవలము 7% మాత్రమే ఇప్పటి వరకు, 7 కూడా కాదు 6.9% మాత్రమే ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ అయినాయి, లేకపోతే మన రిటర్న్ వచ్చినాయి కానీ డిజిటైజ్ అయినాయి. కాబట్టి ఇంకా మనకి కేవలం 20 రోజులే ఉన్నాయి, 10 రోజులే, 11వ రోజు ఈ రోజు. కాబట్టి మరి సమయము లేదు, మరి 25 రోజుల కూడా ఇంత పర్సెంటేజ్ అవుతుందా? కాబట్టి ఒక నెల రోజుల సమయం కావాలని చెప్పి మేము అడగడం జరిగింది. మరి రాష్ట్రంలో మీదే ఫస్ట్ రాజకీయ పార్టీ సమయాన్ని అడిగినరు.
ఎక్స్టెన్షన్ అడిగినరు. మరి అది నా చేతుల్లో లేదు అని చెప్పి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది. బట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని, మీ కోరికను మేము నివేదిస్తామని చెప్పి కూడా వారు మాకు హామీ ఇచ్చారు. మేము ఇదే రిప్రజెంటేషను మా పార్టీ తరఫున ఢిల్లీకి కూడా మేము ఇస్తున్నాం. ఏది తెలంగాణ రాష్ట్రంలో పట ఒక నెల రోజుల సమయం కావాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనీస అవగాహన లేదని ఆరోపించారు. మిడ్ మానేర్, లోయర్ మానేర్ డ్యాంలను నింపే సామర్థ్యం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. వారం రోజుల్లోగా ఈ 2 ప్రాజెక్టులను నీటితో నింపకపోతే వేలాది మంది రైతులతో కలిసి ప్రాజెక్టులను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. సాగునీటి అవసరాలను నిర్లక్ష్యం చేస్తే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరీ ఎండాకాలంలో చాలా స్లోగా ఫ్లో ఉన్నప్పుడు టు అరెస్ట్ ద వాటర్ మనం అప్పుడు వేసుకొని కన్నెపల్లి పంప్ హౌస్ను నింపుతందుకు అప్పుడు మనం బ్యారేజ్ చేస్తాం. కానీ ఇప్పుడు నా పరిస్థితుల్లో నిన్న మేము పోయినప్పుడు సుమారు 1,00,000 క్యూసెక్స్ నీళ్ళు పోయినాయి. కన్నెపల్లి పంప్ హౌస్కు నీళ్ళు వస్తున్నాయి. మీరు ఆన్ చేయమంటే ఇంతవరకు దాని మీద అవగాహన లేదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటారంటే బ్యారేజ్ కూలిపోయింది కదా, దీనికి సంబంధం లేదని చెప్పుకుంటూ ఎన్డీఎస్ఏ ఎక్కడ కూడా సుందిళ్లను అన్నారంను నింపద్దని చెప్పి ఎక్కడ చెప్పలేదు. చెప్తే మీకు ప్రూవ్ చేయండి మీకు. సో ఇదంతా ఒకవైపు. ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎల్లంపల్లిలో నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఎల్లంపల్లిలో ఇప్పుడు 8 నుంచి 9 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆన్ చేయండి ఎమ్మెల్యే ఎల్లంపల్లి నుంచి. ఎల్లంపల్లి చెత్తేయండి. ఇప్పుడు ఎల్లంపల్లికి అయితే ఏం ప్రాబ్లం లేదు కదా. ఎల్లంపల్లి నుంచి వరదకాలం నీళ్ళు వేయండి. ఎల్లంపల్లి నుంచి మేడారం నుంచి లక్ష్మీపూర్ నుంచి మీరు మిడ్మాన నింపచ్చు. ఆ ఎన్ రూట్లో ఉన్న వరదకాల్లో ఉన్న వేలాది ఎకరాలు, వేలాది మోటార్లు, వేలాది తూములు నింపుకోవచ్చు కదా. మాకు రోజు 2 టీఎంస్ 3 టీఎంస్ సరిపోతాయి మాకు. మరి దీనికి ఉన్న ఇబ్బంది ఏంది? ఏం చెప్పారు? ఇక్కడ నీకు కన్నెపల్లి రాదు, ఇక్కడ మేడిగడ్డ రాదు, అన్నారం రాదు, సుందిల రాదు. కేవలం ఇప్పుడు ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చినాయి. ఎల్లంపల్లి నుంచి మీరు నీళ్లు రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తే వరదకాలం చూస్తే మిడ్మానకి పోతే మిడ్మాన నుంచి ఎల్ఎండి కూడా రావాలి. ఎల్ఎండిలో ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది కరీంనగర్ టౌన్కు. కనీసం ఎల్ఎండి అనడం మీరు ఒక 2-3 టీఎంసీ నింపే ప్రయత్నం చేయమన్నాం. సో ఎల్ఎండి వరకు నింపేది, మిడ్మానకు నింపేది ఎన్ రూట్లో ఉన్న మొత్తం కూడా రైతాంగానికి నారు పోసుకుంటారండి. మేము ప్రభుత్వాన్ని మేము కూడా ఒకసారి పర్యటించండి. ఇప్పటి వరకు 100 గ్రామాలు నారు పోయలే. నారు పోయాలంటే ఫ్యూచర్లో నీళ్ళు వస్తాయలేవని చెప్పి ఒక నమ్మకం కలిగియాలి. అందుకే ఇప్పుడు ఎల్లంపల్లి నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేయండి. మేము వదిలేదు. మేము డెఫినెట్గా మళ్ళీ పోతాం, మళ్ళీ పాదయాత్ర చేస్తాం. ఒకవేళ వారం రోజులు నిన్న మా కేటీఆర్ చెప్పిన వారం రోజుల్లో మీరు నీళ్లు రిలీజ్ చేయి, కన్నెపల్లి నుంచి ఇస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిన ప్రాజెక్టుపై తప్పులను ఒప్పుకోకుండా గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. గోదావరిలో ప్రజల డబ్బును వృధా చేశారని ఆరోపించారు. వారం రోజుల్లో కాళేశ్వరానికి నీటిని ఎలా తీసుకురాగలరో అసెంబ్లీలో కేసీఆర్ స్వయంగా వివరించాలని సవాల్ విసిరారు. తాము కూడా ఆ సమాధానం తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. ఎన్డీఎన్ఏ సూచనల ప్రకారం నీటిని నిల్వ చేయొద్దని చెప్పిన పరిస్థితుల్లో ప్రాజెక్టుల్లో నీటిని ఎలా నిల్వ చేస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన లోపాల వల్లే నేటి పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ప్రాజెక్టుపై పూర్తి పారదర్శకత అవసరమని ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తుందన్నారు. ఒకవేళ వాస్తవమైతే ఆ ప్లాన్ లో మేము పోయేటువంటి ప్రయత్నం చేస్తాం కదా. కరెంటు బిల్లుల మోత ఈ రోజు రాష్ట్ర ప్రజలపై భారం పడ్డది. కరెంటు వృధా కావడం తప్ప కాలుష్యంతో ఇక్కడ కూడా ఉపయోగం రాలేదన్నమాట. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారు నుంచి చుక్క నీరు వాడుకోవాలి. ఎల్లంపల్లి ద్వారానే అన్ని ప్రాజెక్టులు నీళ్లు తెచ్చుకున్నాం గోదావరికి. మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం, సుందిల్ల బుంగలు పడ్డాయి. సిపేజీ నుంచి మనం షార్ట్ రేట్ ఫోటో ద్వారా కూడా చూసినాం. మొత్తం కింద నుంచి వచ్చి ఇసుక బయటకు వచ్చేసింది. అందులో ఊసిన వాళ్ళు నీళ్ళు వెళ్ళిపోయాయి కదా. ఆ బ్యారేజ్ కూడా కూలిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నాం కదా. ఎన్డీఎస్ఏ వద్దంటే ఆపినాం. వాళ్ళన్నీ తెలిసి మళ్ళీ అన్నారు బ్యారేజ్ తెగిపోవాలని, సుందిల బ్యారేజ్ ఆయన దున్నకాడ తెగిపోవాలని చెప్పని, వీళ్ళు మీ మాయంలో అయితే వీలాయంలో ఎందుకు కాలేదని చెప్పని. అంటే వాళ్ళు మసిబూసి మామిడికాయ చేయడంలో, బట్టగాల్చి మీద వేయడంలో సిద్ధాస్తులు. మంత్రి సీతక్క ములుగు కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు. మేడారంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం, ములుగు జిల్లాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ భవనం, మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, కేంద్రీయ విద్యాలయం సహా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రారంభోత్సవాలు జరగనున్నాయని వెల్లడించారు. వనదేవతల ఆలయ పరిసర ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇక్కడ 145 కోట్లతోటి కొట్లాపురం లిఫ్ట్ కానీ, మరి కరకట్ట పనులు కానీ, ఇట్లా చాలా పనులు ముఖ్యమంత్రి గారి రాక కోసం మేము ఆపడం అంటే పనులు జరుగుతున్నాయి. బట్ ఇనాగ్రేషన్ ఫౌండేషన్ మేము వేయలేదు. వారి చేతుల మీదుగా ఈ చాలా పనులను ఫౌండేషన్ వేయించేటువంటి కార్యక్రమం కూడా మరి ఉన్నది. కాబట్టి ఒకే రోజు అక్కడ సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు. సాయంత్రం ఇక్కడ వచ్చి మరి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి హ్యామ్ ప్రోగ్రాం పనులను కావచ్చు, జిల్లాలో వివిధ డిపార్ట్మెంట్ల వారిగా చేయాల్సినటువంటి అభివృద్ధి పనులను కావచ్చు, ఇవన్నీ కూడా వారి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయించడం జరుగుతుంది. కాబట్టి మరి వారి రాక సందర్భంగా కూడా మేము చేయాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కలెక్టర్ గారి అధ్యక్షతన డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ విశాఖపట్నం తీరంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. గల్లంతైన మత్స్యకారులను సురక్షితంగా గుర్తించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సహాయక చర్యలను ముమ్మరం చేశాయని తెలిపారు. బహుళ ప్రభుత్వ సంస్థలు కలిసి సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన ప్రతి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం వారి వెంటే ఉంటుందని భరోసా కల్పించారు. మత్స్యకారులను క్షేమంగా తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గాలింపు చర్యల్లో నౌకాదళం, కోస్ట్ గార్డ్ తో పాటు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. 5-6 మీటర్ల పైన అక్కడ అలలున్నాయి. ఆ యొక్క షిప్ యాంకరేజ్ ఉంది, కానీ ఆ షిప్ చాలా ఉతలాకుతలం అవుతుంది కనుక అక్కడికి వెళ్లి వాళ్ళని రక్షించే పరిస్థితి కోస్ట్ గార్డ్కి లేదు. అలాగే హెలికాప్టర్ కూడా వెళ్ళటం జరిగింది. హెలికాప్టర్ నుంచి రోప్ నుంచి వాళ్ళని సేవ్ చేసి తీసుకురావాలి. అయితే తీసుకొచ్చే సమయంలో కూడా ఆ యొక్క రోప్ అటు ఇటు వెళ్ళటం కారణంగా ప్రమాదం జరగచ్చు అనే ఒక అభిప్రాయంతో ఈ యొక్క సర్చ్ ఆపరేషన్ అంటే తన రికవరీ ఆపరేషన్ ఆపడం జరిగింది. త్వరలోనే 2 చాపర్స్ దీనికోసం పెట్టడం జరిగింది. ఎప్పుడైతే కొంచెం వాతావరణం అనుకూలిస్తుందో వెంటనే వెళ్లి ఆ చాపర్లో మన కారి చిన్నాన్ని తీసుకొచ్చడం జరుగుతుంది. కారి చిన్న వచ్చిన తర్వాత ప్రమాద వివరాలు, ఆ విధంగా మిగతా వాళ్ళు ఎటువైపు వెళ్ళిపోయారనే సమాచారం కూడా మనకు తెలియడానికి అవకాశం ఉంది. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు టి రాజేష్, జిల్లా కార్యదర్శి కె సతీష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేవని ఆరోపించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడిచినా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్లు పూర్తిగా పంపిణీ చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరత, ఖాళీ పోస్టులు, ఎంఈఓలు, డిఈఓలు లేక విద్యా వ్యవస్థ దెబ్బతింటోందన్నారు. వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలున్నర అవుతుంది, కానీ ఇంతవరకు విద్యార్థుల సమస్యలను పరిష్కరించలేకపోవడం చాలా సిగ్గుచేటు. అదేవిధంగా ప్రైవేట్ యజమానులు అనేది స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ రాక పేద విద్యార్థిని, మధ్యతరగతి విద్యార్థులకు డబ్బులు కట్టించే వరకు వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఆ విధంగా పేద మధ్యతరగతి విద్యార్థులు ఆ విధంగా కట్టలేక అక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళలేక, ఇక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయలేక 1 year గ్యాప్ అవుతుంది. అదేవిధంగా గ్యాప్ అవ్వడం వల్ల వాళ్ళు మళ్ళీ ఎక్కడో పని చేసుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి కట్టి కాలేజీలో కట్టినా సరే హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తే మీది 1 year గ్యాప్ ఉందని చెప్పేసి వాళ్ళకు అక్కడనే ఆపడం జరుగుతుంది. ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగానికి మేము 30% నిధులు కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. అయినా సరే ఇప్పటికీ విద్యారంగానికి 8% నిధులు కేటాయించడం అనేది చాలా సిగ్గుచేటు. విద్యా కేంద్ర మండలికి కూడా మనకు ఈరోజు కూడా విద్యారంగానికి 18% నిధులు కేటాయించాలని చెప్పేసి చెప్తున్నా సరే ఈ గవర్నమెంట్ పట్టించుకోవడం చాలా సిగ్గుచేటు, పట్టించుకోకపోవడం. అదేవిధంగా పేద మధ్యతరగతి విద్యార్థులు అనేది చాలా విద్యను నష్టపోతున్నారు. దాంతోపాటు ఏదైతే ఉందో ప్రభుత్వ విద్యా సంస్థలలో గవర్నమెంట్ స్కూల్స్ 32,000 స్కూల్స్ ఉంటే వాటిని కుదించి 4,000కు మార్చడం అనేది చాలా దుర్మార్గం. ఆ 4,000కు మార్చడం అంటే ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అనేది అందని ద్రాక్షగా మార్చే విధంగా కనిపిస్తుంది.
చిత్తూరు జిల్లా పూతలపట్టు బంగారుపాలెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజ్ లేఖరుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జీవో 396 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజ్ లేఖలను పెన్ డౌన్ చేపట్టారు. ఈ జీవో తమ ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోందని, వేలాది కుటుంబాల జీవనోపాధికి ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే ప్రభుత్వ వ్యవస్థనే బలోపేతం చేయాలని సూచించారు. తమ డిమాండ్ నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. మేము వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ మా యొక్క ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మునుపు బ్రిటిష్ కాలం నుండి కూడా దస్తావేజు లేఖలు అనేది ఒక గౌరవమైన ఉద్యోగం. దీంట్లో ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వ జీతాలు కానీ మాకు ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి ఉపాధి కూడా కానీ వేతనాలు కానీ కల్పించలేదు. మేము స్వతంత్ర జీవనం చేస్తూ ప్రభుత్వం యొక్క ఆస్తులను పెంపొందించేదానికి రీసెర్చ్ కార్యాలయాలు పనిచేస్తూ మేము ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతున్నాం. మాకు ప్రభుత్వం ఎలాంటి భరణము కానీ తర్వాత ఉపాధి కానీ కల్పించడం లేదు. చాలామంది రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులు ఈ దస్తావేజుల లేఖల యొక్క వృత్తిని నేర్చుకుని వారు యొక్క కుటుంబాలను జీవనం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వము ఇప్పుడు ఇదివరకే గత ప్రభుత్వం కాదు అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2016లో ఈ ప్రైవేటీకరణకు ఆనాటి ప్రభుత్వం జీవో తెచ్చింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల లేఖలందరూ ఉద్యమాలు చేపట్టడంతో ఆ యొక్క విషయాన్ని కూడా విరమించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు తెరపైకి ఈ యొక్క జీవో నెంబర్ 396ని తెరపైకి తెస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ప్రైవేటు వారికి అప్పగించి వారి ద్వారా రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు చేయడానికి కూడుకున్నది. కాబట్టి వేలాది మంది దస్తావేజుల లేఖల్లో యొక్క జీవనము దీనివలన ఆగిపోతుంది. వారి యొక్క నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం చెర్లోయడవల్లి గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆరం రామనారాయణ రెడ్డికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు జేజేలు నినాదాలతో మంత్రిని ఆహ్వానించారు. మహిళలు, యువత, విద్యార్థులు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొనడంతో గ్రామం జనసంద్రంగా మారింది. అడుగడుగునా పూల వర్షం, హారతులు, మంగళ వాయిద్యాల నడుమ మంత్రి గ్రామంలోకి ప్రవేశించారు. అభిమానుల అభివాదాలను స్వీకరిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. నూతన జెడ్పీ హైస్కూల్ భవనం, సీసీ రోడ్లు, పశువుల షెడ్లను ప్రజలకు అంకితం చేశారు. శ్రీ కోదండ రామస్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇండోనేషియాలో మోదీకి రామాయణ ప్రదర్శనతో ఘన స్వాగతం. వాయాంగ్ కులిత్ కళతో భారత్ సంస్కృతికి ఇండోనేషియా గౌరవం. మోదీ పర్యటనలో రామాయణ గాథ ప్రత్యేక ఆకర్షణ. భారత్ ఇండోనేషియా సాంస్కృతిక బంధానికి కొత్త ఊపు. మేడారం పనులు 10 రోజుల్లో పూర్తి చేయాలన్న సీతక్క. సీఎం పర్యటనకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశం. వరద ప్రభావిత ప్రాంతాలపై మంత్రి సీతక్క సమీక్ష. మేడారం అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్న మంత్రి. సాయికృష్ణ తల్లికి 20 లక్షల సాయం అందించిన అంబటి. బాధిత కుటుంబానికి వైసీపీ అండగా. సాయికృష్ణ కేసులో న్యాయం చేయాలని డిమాండ్. విజయలక్ష్మికి వైసీపీ నేతల ఆర్థిక సహాయం. కాళేశ్వరంపై కేసీఆర్ సమాధానం చెప్పాలన్న ఆది శ్రీనివాస్. ప్రాజెక్టు ఖర్చులపై నిలదీత. కాళేశ్వరం వాస్తవాలకు ప్రజలు చెప్పాలన్న ఆది శ్రీనివాస్. అసెంబ్లీలో వివరణ ఇవ్వాలని సవాల్. ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణకు ఘన స్వాగతం. 2 కోట్ల అభివృద్ధి పనులు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడిందన్న ఆనం. ప్రజల ఆశీస్సులతో మరిన్ని అభివృద్ధి పనుల హామీ. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.